was the most profit-making unit of AP tourism. హరిత రిసార్ట్స్గా ఉండేదండి. ఇందులో రిసార్ట్స్ ఉండి సంవత్సరానికి 7 కోట్ల ఆదాయం వచ్చేది. ఇవాళ ₹1 మేము బకాయి పడ్డాం కరెంట్కి. 7 కోట్ల ఆదాయం వచ్చేది. ఇక్కడ బకాయి పడ్డాం. నెలకు ₹1. నెలకు ₹1. అంత కరెంట్ ఎందుకు వాడదు? ఎవరు ఉండరు కదా, ఆన్ చేసి పెట్టాలి. అవునా? నెలక 65 to 70 lakhs. నెలకి 65 to 70 lakhs రెవెన్యూ జనరేట్ చేసి అంటే ఇదివరకు 60 నుంచి 70 లక్షలు పర్ మంత్ ఆదాయం వచ్చేది. 78 crores ఇయర్లీ ఇన్కమ్. 7 కోట్లు. ఇప్పుడు కరెంట్కి ఎంత పే చేస్తున్నారు? మెయింటెనెన్స్కి ఇప్పుడు ప్రెసెంట్ ఎవరు కూడా అదే అన్నాను. అదే అలా కాదు, మనం బకాయి కట్టాల్సిన బకాయి ఎంత నెలకి మెయింటెనెన్స్ ఏదో ఉంటుంది కదా. పవర్కి ఒకటే 1 crore ఉంది కదా. పవర్కే ఉంది సార్. కట్టాల్సిందే డబ్బు. ఇది మీరు కొంచెం అసెంబ్లీలో కొంచెం మన పాడేదాని నుంచి మాట అంటే ఇదివరకు ఈ చెట్లు అన్నిటితో పాటు మనం అంటే మనకి మొత్తం రాష్ట్రంలో టూరిజంకి వచ్చే సిఆర్జెడ్ ఇచ్చిందా? నేషనల్ లెవెల్ ఇంకా ఉందండి. గ్రీన్ ట్రిబ్యునల్ మోర్ స్ట్రాంగ్ కదా. This particular block, the hill was chiseled to create that artificial vastu. Backside ప్రకృతి పెట్టుకుంటే ఉన్నది బాగుంటుంది. యాక్చువల్లీ ఇది లేదు సార్. ముందు అసలు ఇక్కడ లేవు. దీని అందమే కొండలు కదా. అది ఒకసారి తీయండి ఎవరన్నా. ఒకసారి పైకి వస్తా కట్టింది. మీరు బిల్డింగ్ మొదటి నుంచి ఉన్నారా? జయ్యా. మీ పేరు? జగదీష్. ఓకే. ఈ ఏసీకి స్పెసిఫికేషన్ ఏంటిది? ఏసీకి ఇదేంటిది?